హాయ్ హలో నమస్తే జై శ్రీరామ్. నేను మీ ఆచార్య వినోద్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నార్త్ ఈస్ట్ రైడ్లో వచ్చేసి డే 6. ఈరోజు ప్రస్తుతానికి మేము ఇస్లాంపూర్లో ఉన్నాం. ఇస్లాంపూర్లో స్టే చేసినాం. రాత్రి 12 అయింది. వచ్చేసరికి సుభోజిత్ అన్న అని ఉంటాడు. ఆ అన్న మాకు రిసీవ్ చేసుకున్నాడు. గువాహటి ఇక్కడ నుండి 490 కిలోమీటర్లు ఉంది. దాదాపు 500 కిలోమీటర్లు, 12 గంటలు చూపిస్తుంది. ఇప్పటి నుండి కొంచెం ఫాగ్ ఇంకా ఎక్కువ ఉంటుంది. కొంచెం 30 to 40 కిలోమీటర్లు బాగాలేదు రోడ్డు, చూసుకొని పోవాల్సి వస్తుంది. ర్యాష్ గార్డ్ ఇరిగిపోయింది సైడ్ మంచిగా చేయించుకుని, అట్లాగే ఒకటి మౌంట్ కూడా ఇరిగిపోయింది. ఆ మౌంట్ కూడా తీసుకొని వెళ్ళేసరికి కొంచెం లేట్ కావచ్చు. ఇన్ని రోజుల నుండి ఒక్కనే ఉన్నా. ఈరోజు సంతోష్ అన్న అంటే నిన్న మధ్యాహ్నం సంతోష్ అన్న కలిసిండు. ఆ సంతోష్ అన్న కూడా ఏమంటుండంటే ఇద్దరం కలిసి మనం రైడ్ వేద్దాం, సోలో కాకుండా. నాకు కూడా నీలాగే నీ ఫ్రెండ్ ఎట్లాగా హ్యాండ్ ఇచ్చిండో నాకు ఒక ఫ్రెండ్ అట్లా హ్యాండ్ ఇచ్చిండు. అందుకనే ఇద్దరం కలిసి మనం రైడ్ వేద్దాం, సోలో కాకుండా బాగుంటుంది. అందరికీ జై శ్రీరామ్. ఈ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. లెట్స్ స్టార్ట్ టు గో రైడ్స్. ఇప్పుడే సుభోజిత్ అన్న వచ్చిండు. మేము వెళ్ళే రూపలో आफ्टर 50 किलोमीटर ना क्या आफ्टर 50 किलोमीटर जब तुम रास्ते में आ जाओगे ना, हाँ उसका यहाँ से भी स्ट्रेट आपको 50 किलोमीटर चलना है. 50 हाँ 50 किलोमीटर्स. हाँ, उसके बाद फ्लाईओवर आ जाएगा. ओके. सिलीगुड़ी चला गया, सिलीगुड़ी ऐसे सीधे असम. ओके. बस वो नहीं बिशु भाई के अब भी फोन कर रहे हैं. विशु भाई को 1 मिनट వీడియో కాల్ कर दे. ఈ పెట్టుడు ఏందో వన్ పార్కింగ్లో తీయడానికే నెత్తి ఖరాబ్ అవుతుంది. కొంచెం సెక్యూరిటీ కావాలి కదా మన బండ్లకు కూడా. ఫ్రిడ్జ్ జరిగిపోయింది నిన్న పోయేటప్పుడు, చూసుకోకుండా అట్లే పోయినా. విశుదా వెదర్ మొత్తం వర్షాకాలం ఎట్లుంటుందో మూడం అట్లే ఉంది వెదర్ అంతా. ఏం గల్లీలు రా నాయన, ఇవన్నీ చూసి ఆశకు వస్తుంది ఇట్లాంటి గల్లీలని. ఓకే. बुलेट स्टैंडर्ड कितना आएगा? मॉडल कितना? 2016. किधर घूमने हैं? इससे तो अभी 1 लाख किलोमीटर चल. 1 लाख पेमेंट అయిపోయింది కదా? ఓకే. हैप्पी न्यू ईयर. थैंक यू. विश यू द सेम. हाँ फिर मिलेंगे. अरे एकदम हाँ मेरे पास गाड़ी लेके आओ. निकलता अब मेरे पास टाइम नहीं बचा है. ओके सिचुएशन हो गया मेरा. ఓకే థ్యాంక్ యూ అన్న. పోదాంపా. సెండ్ ఆఫ్ అయితే ఇక వచ్చిండు నైటే. సారీ నైట్ వెల్కమ్ ఇవ్వడానికి వచ్చిండు. ఇప్పుడు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చిండు. మేము ఫోన్ చేయకుండా ముందే. చలో రైట్ అప్. తాతాజీ రైట్ సైడ్ తీసుకోవాలి. నేను మర్చిపోయినా, ఆటో తీసుకునేది ఉంది కానీ. ఓ ఫుల్ ఫాగీ. మనం వీళ్ళ దగ్గరికి రాకుండా బయట కూడా రూమ్స్ తీసుకోవచ్చు. కాకపోతే వెస్ట్ బెంగాల్లో అంత సెక్యూరిటీ ఉండదు మనకి. మంచి అంటే ఇప్పుడు రైడింగ్కి సంబంధించిన ఒక మంచి గైడెన్స్ ఇస్తారు. మొత్తం ఏడెట్లా పోవాలి, ఏ విధంగా పోవాలి అని చెప్పేసి ఒక ఖచ్చితంగా వచ్చిన తర్వాత నేనే కానీ ఇంకెవరైనా వచ్చినా అని కూడా ఒక ½ అన్ అవర్ ఖచ్చితంగా ఒక క్లాస్ తీసుకుంటారు వీళ్ళు. అట్లా పోవాలి ఇట్లా పోవాలి అని చెప్పేసి. ఎందుకంటే వీళ్ళకి ఎక్స్పీరియన్స్ మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఒక 45 నుండి ఒక 60 ఏళ్ళ మధ్యలో ఉన్నారు వీళ్ళు. రైడింగ్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు అందరు ఆల్ ఇండియా రైడ్ మొత్తం కొట్టిన వాళ్ళే ఉన్నారు. ఇప్పటి నుండి ఇంకా మనకు చలి అనేది ఏంది తెలుస్తుంది. అంటే నార్మల్గా నడుచుకుంటూ పోతే ఆ చలి వేడి ఉంటుంది. బైక్ పైన పోయేటప్పుడు ఆ ఫ్రీజింగ్, ఆ గాలి మనకు తగులుతుంది చూస్తారా, ఆ చర్మాన్ని మొత్తం నిలిచేస్తారు మొత్తం ఇట్లాగా చలి. నిన్న నైట్ మేము ఇదే చౌరాసాలో న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకున్నది. కాకపోతే వేడే తెలియను. ఆ సార్ వాళ్ళతోటి ట్రాఫిక్ వాళ్ళు వచ్చి ఎదుర్కొంటూ వచ్చి హ్యాపీ న్యూ ఇయర్ భయ్యా అని అనుకుంటూ వచ్చారు. థ్యాంక్ యూ ఇస్లాంపూర్. డార్జిలింగ్ ఇక్కడ నుండి వచ్చేసి 126. డార్జిలింగ్ లో కూడా మంచి వ్యూస్ ఉంటాయి. కాకపోతే అక్కడ వెళ్ళలేకపోతున్నాను, టైం కూడా సరిపోతలేదు. టాండన్ నుండి బయలుదేరి ఈరోజు 6వ రోజు, ఇంకా అరుణాచల్ చేరుకోలేనంటే నాకు అంత గిల్టీగా ఫీల్ అవుతున్నా. చెప్పనా అవ్వాలా? అర్థం కాలే. అవును ఓకే సరే. అన్న ఏమంటున్నాడే, ఏదైనా మైల్ స్టోన్ వస్తుంది కదా పేర్లు ఉన్నతోటి కిలోమీటర్స్ దగ్గర, అక్కడ ఫొటోస్ దిగుదామని చెప్పేసి అంటుండు. అది కూడా మంచిది. అంటే అట్లాంటి ప్లేస్లలో ఫోటో దిగలే. వాటే ఫాగ్
పోత పోత ఫాగ్ ఇంకెక్కువైపోతుంది. కాకపోతే స్పీడ్ మాత్రం తగ్గట్లేదు, 100 to 120. ఎప్పుడు నాకు 1.2 పాయింట్స్ ఉన్నప్పుడల్లా ఖచ్చితంగా భారత్ పెట్రోల్ పంప్ ఉంటుంది. टैंक फुल डालो, ऐसे रहेगा ना पूरा फाग. कितना दूर रहेगा? अभी तो ठंड चालू हुआ है यहाँ से. ठंड चालू है अभी तक, अभी से चालू हो रहा. हाँ అదే నేను కూడా 100 కొడతాను ఒకసారి ఫుటేజ్ తీసుకుందామని. अच्छा अच्छा ओके. చూడాలి దానికి సెట్ అవుతుందా కాదా అనేది. స్కానర్ है ना भैया? काउंटर पे जाना पड़ेगा. 1 मिनट. ఆన్లైన్ కూడా ఇక్కడ కౌంటర్లో పోయి ఇవ్వాలంట. ఇదేం లేదు भाई साहब, ये आया ना भैया చిట్టి यही है ना? కొత్త కారా ఏదైతే ఈ ఫాగ్లో గుద్దుకునికే అంత డేంజర్ ఉంది ఫాగ్ అంత ముంగట. ఇగో ఇక్కడ ఆన్లైన్ చేసి ఆడ చిట్టి తీసుకొని మళ్ళీ నాకు ఇవ్వాలంటే ఇక్కడ ఇట్లా పడితే ఆన్ అయినట్టు. నాకు రికార్డింగ్ చేసేది లేదు ఇప్పుడు. రికార్డింగ్ అవుతుంది. అద్దద్దు ఇంకా అంటే ఫాగ్ ఎక్కువ వస్తలేదు కానీ నేను బంద్ చేస్తాను. సరే బంద్ చేస్తే చిన్న విషయానికి ఆగుడే, బెల్ట్ పెట్టుకోకపోతే ఆగుడే, సరిగా లోపల హెల్మెట్ మఫ్లర్ సరిగా పెట్టుకోకపోతే ఆగుడే. ఆగి 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 చిరాకు దొబ్బుతుంది మొత్తం. ఏ బైపాస్ సోలెస్ 4500 లౌజులు. నాకు ఈ రూట్లో రైడ్ చేస్తుంటే నాకు సేమ్ కేరళనే గుర్తొస్తుంది. సైడ్లో ఇవన్నీ కనిపిస్తున్నాయి, అంటే దాదాపు ఒక 2-3 కిలోమీటర్ల నుండి కనిపిస్తూ ఉన్నాయి. ఏంటి అని చూస్తే చిన్న మందంలో మొత్తం పోసేస్తారు అన్నట్టు. అవన్నీ చెక్క పైన పేడ అంటారు కదా, ఆ పేడలు తీసి తయారు చేసి ఇట్లాంటి చెక్కలు తయారు చేస్తారు. అండ్ మళ్ళీ మనకు అగ్గి పుల్లలు తయారవుతాయి కదా, అగ్గి పుల్లలు కానీ వీటితోనే తయారు చేస్తారు ఇవి. రైట్, మళ్ళీ చిన్న రోడ్ నుండి మళ్ళీ 4 లైన్ హైవేకి మళ్ళీ వెళ్తున్నాం. ఫాలాకాట విలేజ్ నేమ్ ఫాలాకాట. నిజంగా ఈ అంబులెన్స్లలో మన వాళ్ళు ఉన్నంత వరకు తెలియదు ఆ సైరన్ వెనుక ఎంత బాధ ఉంటుందో. కాబట్టి ఖచ్చితంగా ఈ అంబులెన్స్లకు అయితే ఖచ్చితంగా దారి అండి. నాకు ఇట్లాంటి కచ్చ రోడ్లు చూసినప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా? ఒక టైంకి బాధ అనిపిస్తుంది, ఒక టైంకు ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే మా తాండ్రు రోడ్ల లాగానే ఇంకో రోడ్లు కూడా ఉన్నాయి, ఏం లేకుండా అనుకున్నా. ఓ చెక్క బ్రిడ్జ్, ఓ టక్ టక్ అన్నా కింద నుండి రా, నేనే కావాలని పైనుండి వచ్చిన. ఒక్కసారి మొత్తం షివరింగ్ అయిపోయింది సౌండ్ తక్కువ వచ్చేసరికి. అది ఓరి దేవుడు, ఇంకొక బ్రిడ్జ్ మళ్ళీ టకటక సప్పుడు వస్తుంది. అయింది అన్నయ్య వచ్చా యార్ సందు చూడరు ఏపి సంతరు పడ్డామంటే కిందిగా పడతాం. ఈజీగా హైదరాబాద్ से मालूम है ना? हैदराबाद मालूम है? అరుణాచల్ ప్రదేశ్. పొద్దున 9 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు రైడ్ చేసినామంటే అర్థం చేసుకోండి. కేవలం 200 కిలోమీటర్లు మాత్రమే రైడ్ చేసినాం. అందుట్లో ఒక 100 కిలోమీటర్లు మొత్తానికి వెరీ వెరీ వరెస్ట్ రోడ్. అది అయితే ఇంకో రోడ్ ఉంది, అది మర్చిపోయి ఇంకో రోడ్లో చేసినాం. రైట్, దీంట్లో అయితే లంచ్ అయిపోయింది. థాలీ, ఇండియన్ థాలీ. తాళం మీద పెట్టినా ఈ ఎక్కినాకనే గుర్తొస్తాయి అన్నీ. తాళం ఉందా చూడన్నా దానికి? ఉంది. చార్జరు, తాళము, ఇయర్ ఫోన్స్, హెల్మెట్, దానికి బెల్ట్, గ్లౌజులు ఉందా ఇది. రైట్ చలోనా అన్నా, చలింగి యూట్యూబ్ పెట్టుకొని అనుకుంటున్నా అంతే. ఇగో స్టార్ట్ అయింది దేవుడా. ఇందాక మేము వచ్చేటప్పుడు బంగ్లాదేశ్కి ఒక 400 మీటర్ల దూరం నుండి పక్కన నుండి వచ్చేసినాము. కాకపోతే అప్పుడు నాకు తెలియలేదు. ఇప్పుడు తినేటప్పుడు మ్యాప్ చూస్తుంటే తెలుస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మేము చికెన్ నెక్ అని అంటారు కదా, భారతదేశానికి 7 సిస్టర్కి వెళ్ళే ఒక చికెన్ నెక్, ఆ చికెన్ నెక్ దగ్గర ఉన్నా చూపిస్తా ఒక నిమిషం. అంటే ఇక్కడ ఉన్నాము ఇప్పుడు మేము. ఇప్పుడు మాకు ఇంకో పెద్ద టాస్క్, 290 కిలోమీటర్లు 6 గంటల్లో కొట్టాలి ఇప్పుడు మేము. లేదంటే చలికి ఫ్రీజ్ అయిపోతుంది నైట్ చీకట్లో. పొద్దున అంటే ఏం కాదు, నువ్వు పొద్దున టైంలో మంచు దగ్గర ఉన్నావు అని కూడా నడిపిస్తే ఏం కాదు, కానీ నైట్ టైంలో నార్మల్ చలి ఫాగ్ ఉన్నప్పుడు మాత్రం అస్సలు నడిపించలేము.
రైట్, ఇదే మనకి అస్సాం అండ్ వెస్ట్ బెంగాల్ బార్డర్. బాబా బాబా ఎన్ని లారీలు ఆపిర్రా నాయన. ఆటోమేటిక్ వస్తున్నావా దొబ్బుతున్నావా సార్? దొబ్బుతున్నావు కట్టబెట్టి. ఈ గ్లౌజులు వేసుకున్నప్పటి నుండి ఆ కెమెరా ఆపరేట్ చేయడానికి వస్తారు. రైట్, మ్యాప్ చూసింది చాలు, పాడలు పెట్టుకొని మనం పోవాలి. ఇప్పుడు వాట్ హ్యాపెన్? ఏం జరిగింది? ఎందుకు ఇట్లా ఆగింది? స్ట్రైట్ పోవాలా లెఫ్ట్ పోవాలా? స్ట్రైట్ పోవాలా లెఫ్ట్ పోవాలా? స్ట్రైట్ పోవాలా లెఫ్ట్ పోవాలా? మధ్య రాదు మధ్యలో పోవడానికి. షట్, ఓకే రైట్, స్ట్రైట్ పోవాలా? మెల్లగా తమ్ముడు, మెల్లగా సౌండ్ చేయకు. ఎవరో ఒక అతను నడుచుకుంటూ పోతున్నాడు, ఆయన గెలవడానికి అయితే పోతున్నాడు. రిటర్న్ అయితే ఎక్కడి నుండి వస్తున్నాడు ఏం లేదని అడుగుదాం ఒకసారి. కాసే मुंबई से किधर? मुंबई से कांदीवली। एक बार पीछे किधर? किरण कुमार घानेकर, मुंबई टू ऑल इंडिया ट्रैवलिंग। पूरा पैदल से? हाँ, पूरा पैदल। कितने दिन हो गए? 2 महीना हो गया। 2 महीने हो गए? अरे भाई, आप किधर तक अभी कामाख्या जा रहा। आएगा? आएगा। कितना जा रहे हो वहाँ तक छोड़ दीजिए। ओके, एक मिनट बैठते इधर इसमें. हाँ, बैठ जा। एक मिनट. ముంబై నుండి ఆల్ ఇండియా నడుచుకుంటూ పోతున్నాడు. ఆయనకు మనం ఇప్పుడు లిఫ్ట్ ఇస్తున్నాం. నాకు వీలైనంత వరకు లిఫ్ట్ ఇస్తా. भारत यात्रा कर रहे हो? हाँ, हम भी ऑल इंडिया राइड का करने का. अच्छा बैठ गया. आप कहाँ से हो? अब हैदराबाद से. हैदराबाद हो गए ना आपका? आके आया। हाँ, हैदराबाद होकर ही आ रहा हूँ। होर से स्टार्ट कर दिया? नहीं से। चेन्नई से. तो बैग इधर दो. अरे कुछ नहीं होता, 1 मिनट ये पकड़ो. अरे यार, कहाँ तक जा रहे हैं? हम कामाख्या जा रहा. कामाख्या। पैदल से नपको भैया, साइकिल ले आओ. हाँ। साइकिल लेके आओ, गाड़ी है तो गाड़ी लेके आओ. पैदल से कहीं भैया, ये गंदा आदमी रहते इधर. हाँ, ఒకటే బ్యాగ్ తీసుకొని నడుచుకుంటా ఆల్ ఇండియా నడుచుకుంటూ పోతున్నంట. భాయ్ ఆప్కా నామ్? किरण। किरण। జెండా కిదర్ లగా? తమిళనాడు నుండి ఆ జెండా పట్టుకొని తిరుగుతా ఉన్నాడు, హిందూ జెండా. అబ్బా చల్లగా ఉందబ్బా ఆయనకి. తీసుకొస్తున్నా ఏంది? మఫ్లర్ అయినా मफलर नहीं है। నయ్యే. 5 గంటలకి మొత్తం చీకటి పడిపోయింది. ప్రజెంట్ ఇప్పుడు 5:13 నిమిషాలు అవుతుంది టైం. కాకపోతే మొత్తం రోడ్ ఏం కనిపిస్తలేదు. లైట్లు వేసుకున్నంత వరకు ఏం కనిపిస్తలేదు ఇక్కడైతే రోడ్లలో. మొత్తానికైతే ఆ పాదయాత్ర మనిషిని అయితే వదిలిపెట్టేసిన. ఆయన దగ్గర ఫోన్ లేదంట, వాళ్ళ ఇంట్లో ఎవరో తెలియదంట. ప్రతిదానికి లేదు, నో లేదు, నీయే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే తెలుగు కాదు కానీ ప్రతిదానికి ఏదో అడ్డదిడ్డంగా మాట్లాడుతుంది. నాకు ఎందుకో కొంచెం జర తేడాలా కనిపించింది. అందుకనే ఇంత తిన్నికి ఇంత డబ్బులు ఇచ్చి, ఇంత ఛాయ్, ఇంత బిస్కెట్లు ఇచ్చేసి, నడుము వరేపురా ఈరోజు చలికి నువ్వు తట్టుకోలేవు, నీ దగ్గర ఏం లేదు, ముందర ఫాగ్ అంటే చలి ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఆయన అక్కడ నేను నిలబెట్టిచ్చేసి వచ్చేసిన. మొత్తానికి చెప్తే కూడా వినకుండా ఆయన మళ్ళీ అట్లాగే నడుచుకుంటూ ఇంకోసేపు ఆగినాం చూద్దాం ఏం చేస్తాడని చెప్పేసి ఉంటాడేమని. లేదు, నేను బయలుదేరితే నాకేం చలి పెట్టదు అని చెప్పేసి అట్లా బయలుదేరుతున్నాను. చాలాసేపటి నుండి వెతుకుతున్నా భారత్ పెట్రోలియం. ఓ భయ్యా ఇదర్ పురుషత్ మీద కూర్చున్నారు భయ్ మీరంతా. బంద్ కర్ దియా टैंक फुल फुल टैंक. कितना है भाई लीटर है? 98 रुपीस. हमारे पास 110. తెలంగాణ హైదరాబాద్. రైట్, ఇక్కడ క్రికెట్ స్టేడియం ఉంది. ప్లేస్ చూద్దాం. రైట్, టోర్నమెంట్ నడుస్తుంది ఇప్పుడైతే. ఇక్కడ కూడా ఇంకో స్టేడియాలు, 2-3 స్టేడియాలు ఉన్నాయి ఇక్కడ కూడా. ఈ స్పీడ్ బంప్స్ మాత్రం బండిని మొత్తం ఖరాబ్ చేస్తున్నాయి. ఆయన బ్యాగ్ మొత్తం వన్ సైడే వెళ్ళిపోతుంది అన్నది. ఏంటి ఈ మేఘమాలికలు? కాంచగంజ కాదు, కాంచన్జంగా మౌంటైన్ వ్యూ. బాబా ఇదంతా పొగ అనుకున్నారు, ఇదంతా మంచి పొగ. కొద్దిసేపు ఇట్లా ఉంటే తడిచిపోతాం ఇట్లా.